హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. మీరు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ చూసుకుంటే వరి గురించి ఏ టు జెడ్ మాట్లాడుకుందామండి. అంటే నేను ఈ సంవత్సరము మొదటి నెల నుంచి ఎండింగ్ దాకా ఎలాంటి మందులు వాడుతాను, దాని యొక్క చర్యలు నివారణ అంటే ఎలాంటి మందులు, పెస్టిసైడ్స్, కలుపు మందు కానీ మన పై మందులు కానీ ఎలాంటివి వాడుతున్నాను అవన్నీ చెప్తాను నేను. ఒకసారి మీరందరూ చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను వాడే మందులు చెప్తాను కంపల్సరీ, మీకు ఏదో వాడమని చెప్పట్లేదు నేను. చూసి మీరు కూడా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది టాపిక్ వచ్చేసి ఈరోజు ఆగస్టు 12 తారీఖు 12వ తారీఖు. ఈ పంట చూసారా మీరు? వరి పంట అనేది చూసి దగ్గర దగ్గర ఒక నెల రోజుల పంట, కరెక్ట్ 31 రోజు వ్యవధిలో ఉన్న పంట ఇది. ఇంత స్ట్రాంగ్ ఉండడం నేనైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు నేను చూడలేదు. చాలా వరకు విషయాలకి వచ్చేసి నేను ఎప్పుడు కూడా వరి నాటు వేయడం జరిగింది. వరి నాటు కూలీలతో వేయడం వల్ల ఇంత స్పీడ్గా ఇంత ఒక నెలలోనే ఇంత వ్యవధిలో రావడం పంట అంటూ నేను ఏ సంవత్సరం కూడా నేను చూడలేదు. నేను 5 సంవత్సరాల నుంచి వరి పొలం చేస్తూనే ఉన్నాను, కానీ ఇంత స్పీడ్గా రావడం నేను ఎప్పుడు చూడలేదు. కారణం ఏంటి అంటే నేను చల్లే విధానం తీసుకున్నాను. ఈ సంవత్సరం నేను చల్లే పంట అయితే తీసుకునే విధానం ఫ్రెండ్స్. ఈ వరి నాటు వేసే విధానం గురించి మాట్లాడుకుంటే మనకి ఎంత ఖర్చు వస్తుందంటే దగ్గర దగ్గర ఒక 15,000 దాకా. టాటర్ ఖర్చు ఒక 7,000-8,000 నుంచి, మరియు కూలీ వాళ్ళ ఖర్చు ఒక 4,000-5,000 దాకా. కొన్ని ఏరియాని బట్టి, కొన్ని ప్లేస్లను బట్టి మారుతూ ఉంటుంది రేట్ వచ్చేసి. ఇక ఈ ఖర్చు వస్తుందని చెప్పేసి నేను చాలా విషయానికి వచ్చేసి నేను అవి ఆపడం జరిగింది. ఈ సంవత్సరం అయితే నేను వరి నాటు విత్తే విధానాన్ని తీసుకున్నాను. విత్తే విధానం వచ్చేసి నేను చాలా బెనిఫిట్ వచ్చింది నాకైతే ఈ సంవత్సరం అయితే. ఎందుకంటే ఒకటే గొర్రు సెట్ సాళ్ళలో నేను ఒక సాలు గొర్రు సెట్ వేయించి అందులో చల్లేయడం జరిగింది. సీడ్స్ ఒక 10 kg బ్యాగ్ తీసుకొచ్చి ఆ బ్యాగ్ను చల్లేయడం జరిగింది. వరి గింజలు సీడ్స్ మంచి సాంబార్ సీడ్స్ తీసుకున్నాను. సీడ్స్ తీసుకోవడం వల్ల ఆల్టర్నేట్గా పై వర్షం పడడంతో అవి మొలక రావడము, దానికి తోడుగా నేను ఒక 10 డేస్లోని ఒక మందు అనేది వేయడం జరిగింది. డిఏబిను మరియు యూరియా ఆ రెండు కలిపేసి మిక్స్ చేసి వేయడం వల్లను ఆల్టర్నేటివ్గానే ఒక మంచి స్పీడ్గా అందుకుంది. ఆ వరి స్పీడ్స్ అందుకుంది. దాని తర్వాత యథావిధిగా 21 డేస్లో ఒక కలుపు మందు అనేది కొట్టాలి అనేది మీకు అందరికీ తెలుసు. ఆ విషయం అయితే ఆ కలుపు మందు కొట్టే విషయానికి వచ్చేసి కూడా నేనైతే మంచి నెంబర్ 1 కలుపు మందు తీసుకున్నాను. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం తీసుకునే మందు ఒక మంది కౌన్సిల్ మందు, అది బేయర్ కంపెనీ వాళ్ళది కౌన్సిల్ యాక్టివ్ మందు అనేది. మీరు చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్. మీరు ఈ మందు మనం కొట్టామనుకో ఎలాంటి కూడా కలుపు కూడా ఇందులో కనిపించదు మీకు. ఎందుకంటే ఒక్కసారి ఈ మందు దయచేసి మీరు ముందుగల కొట్టకండి. మందు అనేది 21 నుంచి 25 డేస్ అవతలనే కొట్టండి. ఎందుకంటే ముందుగల కొడితే మనకి ప్రాబ్లమ్స్, వరి పొలానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మొక్క దశ చాలా తక్కువ ఉండడం వల్ల మనం కలుపు మందు కొట్టడం వల్ల కలుపు మందు అనేది ఎక్కువ డోస్ ఉండడం వల్ల మనకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల 21 నుంచి 25 డేస్ లోపే కలుపు మందు కొట్టుకోండి. అది ఇలాంటి కలుపు మందే కొట్టుకోండి. బేయర్ కంపెనీ కౌన్సిల్ యాక్టివ్ మందు కొట్టుకోండి. ఇది కేవలం 1 హెక్టార్కి వచ్చేసి 1,100 రూపీసే ఉంటుంది. ఒక్కొక్క షాప్ బట్టి ఒక రేట్ ఉంటుంది. 11 to 1150 దాకా ఉంటుంది. కంపల్సరీ ఈ మందు అయితే కొట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే అది నేను కొట్టా కాబట్టి ప్రతి సంవత్సరం నేను అది యూజ్ చేస్తాను కాబట్టి అది కొట్టిన వెంటనే ఒక 10 డేస్ లోపు మనకి ఎలాంటి కలుపు కూడా ఉండదు. ఎలా ఉందో వరి పొలం ఎలా ఉందో అలాగే ఉంటుంది మనం వేసిన వరి పొలం తప్ప ఎటువంటి కలుపు కూడా ఉండదు కాబట్టి చెప్తున్నాను. దాని తర్వాత మనం ఏ స్టెప్ తీసుకోవాలి షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే అది కలుపు మందు షెడ్యూల్ అయిపోయింది కదా. నెక్స్ట్ షెడ్యూల్ చూసుకుంటే నేను వచ్చేసి పొటాష్లో ఒక బకెట్ అనేది తీసుకున్నాను. భూశక్తి అనే బకెట్ మన దగ్గర షాప్లో కాబట్టి అది సిద్ధ అగ్రిటెక్ కంపెనీ వాళ్ళది. భూశక్తి అనే బకెట్ను పొటాష్ కట్ట అయితే తీసుకోవడం జరిగింది. పొటాష్ ఎందుకు వాడుతున్నాను, ఆ బకెట్ ఎందుకు వాడుతున్నా మీరు ఒకసారి నేను చెప్తాను దీని గురించి నేను పూర్తి డీటెయిల్స్. అది ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే పొటాష్ అనేది మనకి భూ ఖనిజాలను యొక్క రీఫండ్స్ అంటే ఆటోమేటికల్గా మనకి మొక్క యొక్క వేరు వ్యవస్థ పెంచనీకి. మరియు ఆ బకెట్ ఎందుకు తీసుకున్నా, 10 kg బకెట్ ఎందుకు తీసుకున్నా అంటే మనకి ఎలాంటి కూడా దిగుబడి శాతం తక్కువ ఉన్నా కూడా అది యొక్క దిగుబడికి పెంచే అవకాశం ఉంటుంది. అది కంపల్సరీ నేను ప్రతి పంటకి నేను యూజ్ చేస్తున్నాను. అదే కంపెనీ కాకుండా వేరే కంపెనీ తీసుకున్నాను. ఎందుకంటే గుళికల పరంగా మనకి గుళికలు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అది ఒక 10 డేస్లో అది కరగడం జరుగుతుంది. అది ఎంత స్లోగా కరుగుతుందో అంతే స్లోగా మనకి అంత స్పీడ్ మనకి కింద గంట కానివ్వండి వరి పొలానికి అంత యాక్టివ్గా పనిచేసి మనకి ఒక వేరు వ్యవస్థ కానివ్వండి మనకి దిగుబడి శాతానికి వచ్చేసి చాలా బెటర్గా పనిచేస్తుంది. దిగుబడి కూడా మనకి 1 or 5 బస్తా కూడా పెంచే అవకాశం ఉంది. ఆ యొక్క బకెట్ 10 kg బకెట్ల గురించి నేను చెప్తున్నాను. ఎందుకంటే అది మీరు వాడమని చెప్పట్లేదు, మీకు నేనైతే వాడతాను. ప్రతి పంటకి నేను వాడతాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను వాడేది చెప్తున్నాను, మీకేదో ఇబ్బంది పెట్టడం అయితే లేదు నేనైతే. కాబట్టి ఫ్రెండ్స్, ఇంకో స్టెప్ తీసుకుంటే పై మందు కొట్టాలి. మనం ఇప్పుడు అడుగు మందు అయిపోయింది కదా, ఇప్పుడు పొటాషియం బయట అయితే వేయడం జరిగింది. దాని తర్వాత నేను అదే ఒక 5 డేస్లో ఒక వాటర్ ఫుల్గా నింపేసి తర్వాత ఆటోమేటికల్గా పై మందుతో కొట్టడం జరిగింది. అదేంటంటే మనకి మళ్ళీ ఏమో దోమ మందు కొట్టాయండి. మూ అని జింకు విట్టు
మీరు చూస్తున్నారు కదా జింకో వీట్ను దోమ మందు ఈ రెండు ఎందుకు కలుపుకోవాలి, మళ్ళీ మూవ్ కూడా కలుపుకున్నాను నేను. ఎందుకు కొట్టాలి దోమ మందు అంటే దోమ వరి పొలంలో దోమ ఎక్కువ ఉండడం వల్ల దోమ కాటు రాకుండా దోమ మందు అయితే డోస్ వేసి కొట్టుకున్నాను. మళ్ళీ జింకో వీట్ వేసుకున్నాను. జింకో వీట్ ఎందుకు వేసుకోవాలి అంటే మనకి ఐరన్ లోపాలు కానీ ఇలాంటి జింకు లోపాలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా మనకి జింకో వీట్ వేసుకోవడం వల్ల మనకి జింకు మందు వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది ఆల్టర్నేటివ్గానే పనిచేస్తూ ఉంటుంది. మనకి తెలియకుండానే ఆ మందు కొట్టేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ రాకుండా మనకి కాపాడడానికి సిద్ధంగా ఉంటుంది. దానివల్ల నేను దోమ మందును జింకో వీటి మందు అయితే కొట్టుకోవడం జరిగింది. మీరు కూడా దయచేసి కొట్టుకోండి. ఎందుకంటే మీకు చెప్తున్నాను, ఇవే మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి దోమకాటు రోగం రాకుండా మెయిన్గా నివారించాలి. మెయిన్ ఇది ఒక ప్రాబ్లం. ఇది దోమకాటు మళ్ళేమో నల్ల కాటు ఇది అంటూ ఉంటారు కదా దోమలకి వరి పొలానికి చాలా విషయానికి వచ్చేసి మనకి ప్రాబ్లం రాకుండా ముందే మనం కొట్టుకుంటే మనకి దోమ మందు ఖచ్చితంగా డోస్ వేసి కొట్టుకోండి. జింకో వీటి మాత్రానికి జింకు లోపాలు ఉన్న మాత్రానికి తక్కువ డోస్ వేసి కొట్టుకోండి. ఎందుకంటే అది ఎంత డోస్ వేస్తే అంత ప్రమాదకరం అండి. ఎందుకంటే తగినంత కొట్టుకుంటే అంత చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎక్కువ డోస్ వేస్తే మీకే ప్రమాదకరం. నేను చెప్తున్నాను అని చెప్పేసి ఎక్కువ డోస్ వేయకండి. దయచేసి తక్కువ డోస్ అయితే వేసుకోండి. జింకో వీటి ఈ దోమ మందు కానివ్వండి, ఇంకా వేరే మనకి పురుగుల మందు కానీ ఎటువంటి వేసుకోండి. అది ఎంత డోస్ ఉన్నా ఏం కాదు. మన హెక్టార్కి వచ్చేసి అది లిమిట్ ప్రకారం వేసుకోండి. జింకో వీటి మాత్రం తక్కువ డోస్లో వేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ తీసుకునే మన పద్ధతి. దాని తర్వాత వచ్చేసి మనకి ఒక లాకర్ అనే మందు కొట్టుకోవాలి. ఏది మనకి 40 నుంచి అట్లా 30 నుంచి 40 డేస్ లోపు మనకి వేరు వ్యవస్థ నుంచి వరి పొలం వచ్చే సైజుని బట్టి మనకి పిలకలు వస్తే గంట వేసే సమయాన్ని బట్టి అక్కడ దోమ అనేది ఎక్కువ అట్రాక్ట్ అవ్వడంతో పాటు మనకి లాకర్ అనే మందు నేను గుంటూరు నుంచి మనం తేవడం జరుగుతుంది. ఈ లాకర్ అనేది మనకి పంట దిగుబడికి మరియు ఎటువంటి మనకి ప్రమాదకరం లేకుండా అంటే దోమ కాటుకి అన్నీ వెళ్ళిపోవడానికి మనకి శక్తివంతంగా పనిచేస్తుంది. మనకి ఈ లాకర్ను మరియు దోమ మందు ఏదైనా కలుపుకోండి. నేను లాకర్ అని కలుపుకొని 2 కలుపుకొని నేను స్ప్రే చేస్తాను మళ్ళీ 10 డేస్లో. నేను ఇదిగో మీకు చూపిస్తాను. ఎందుకంటే మీరు కూడా ఇలాంటి మందులు యూజ్ చేసుకుని తక్కువ కాస్ట్ 1 హెక్టార్కి వచ్చేసి నేను దగ్గర ఒక ఎకరాకి ఒక 1000 రూపాయల కంటే నేను ఎక్కువైతే వాడనండి. మందులు అయితే 1000 నుంచి 1500 రూపాయలే నేను వాడతాను. ఎక్కువైతే నేను నేను వాడను. ఎందుకంటే వాళ్ళందరూ చెప్తా ఉంటారు కంపెనీ వాళ్ళు ఏదేదో వాడండి అని చెప్పేసి. నేను అవి వాడకుండా నా ఒక బకెట్ ఎక్కువ నేను యూజ్ చేస్తాను. బకెట్ను మరియు మనకి మెయిన్ ఎలాంటి మందులు కావాలో అలాంటి మందులు నేను ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి ఎలాంటి మందులు ఏ టైంలో తీసుకుంటే మంచిగా ప్రాబ్లం లేకుండా ఉంటుందో అలాంటి మందులు తీసుకుంటాను. మీరు కూడా ఇలాంటి స్టెప్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా మరిన్ని వీడియోల కోసం మీరు అప్డేట్ చేస్తూ ఉండండి. మీరు చూస్తూ ఉంటే మనకి హ్యాపీగా ఉంటే మరిన్ని వీడియోలు మనం తీస్తూ ఉంటాము. జై జవాన్ జై కిసాన్. మనకి విషయం చెప్పాలంటే మనకి ప్రజెంట్ మనకి వచ్చేసి ఈ చల్లే విధానం కాకుండా కూడా మనకి ఆంధ్ర సైడ్ వచ్చేసి మనకి టాటర్ యంత్రాలు పనిముట్లు వచ్చినాయి. కాకపోతే అక్కడ దిగుబడి కూడా ఇంకా ఎక్కువగా వస్తుంది మనకి టాటర్ యంత్రాలతో తీసే పనిముట్లతో. మరియు మన తెలంగాణ కూడా అక్కడ వస్తూనే ఉన్నాయి. కొన్ని ఏరియాలో ఒక వరి పొలం వేసే దగ్గర ఎక్కువ వరి పొలం వేసే పండించే దగ్గర రైతుల దగ్గర కూడా పనిముట్లు వస్తున్నాయి. కానీ మన తెలంగాణలో ఆల్టర్నేటివ్గా అన్ని చోట్ల వస్తూ ఉంటే అవి కూడా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనం చాలా దూరం గ్యాప్ నుంచి టాటర్ యంత్రాల నుంచి తీస్తాం కాబట్టి దూరంలో మళ్ళీ తక్కువ ఖర్చు. అది కూడా సేమ్ ఇదే ఖర్చులాగా అదే ఉంటుంది. ఇక్కడ కూలి ఖర్చు లేకుండా అక్కడ టాటర్ ఖర్చు ఒకటే సాలలో ఆటోమేటిక్గానే వెనకాల నుంచే మనకి వరి అయితే పడడం జరుగుతుంది. దానివల్ల మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఎవరైనా మీ ఊళ్ళో కూడా ఉంటే అదే ఎక్కువ యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.